జై శ్రీకృష్ణ. కొత్తగా చెప్తున్నానని చూస్తున్నారా? కొన్ని హ్యాబిట్స్‌ని అది మంచిదైనప్పుడు పక్క వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టినా తప్పు లేదు. సో, ఇది నేను ఒక హ్యాబిట్‌గా చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా మన వీడియోలోకొచ్చేస్తే ఇది గోవా సిరీస్‌లోని పార్ట్ 3 వీడియో. మేము మార్నింగే లేచేసి లాస్ట్ నైట్ మేము బాగా బీచ్ నుంచి లేట్ నైట్ వచ్చాం కాబట్టి మార్నింగ్ కూడా లేట్‌గా లేచాము. అండ్ మేము తెచ్చుకున్న గ్రాసరీస్‌తో మ్యాగీ, ఓట్స్ ఇవన్నీ చేసుకొని తినేసి ఇప్పుడు మేము బటర్‌ఫ్లై బీచ్‌కి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు మేము బటర్‌ఫ్లై బీచ్‌కెళ్ళాము. అక్కడ నుంచి కయాకింగ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇదే మా లాస్ట్ డే గోవాలో. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఎందుకంటే బటర్‌ఫ్లై బీచ్‌కెళ్ళే రోడ్ ఫుల్ ట్రక్కింగ్. మా ఇన్నోవా అయితే ఒక థార్ లాగా బిహేవ్ చేసింది. మాకు చాలా సపోర్ట్ చేసిందనే చెప్పాలి. కొంతమంది బైక్‌లో వెళ్ళాము, కొంతమంది కార్‌లో వెళ్ళాము. 2 ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ ఏరియాలో అని చెప్పి. ఇది బటర్‌ఫ్లై బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ పెద్ద షాపింగ్ లేదు. జస్ట్ ఒక్క షాప్ మాత్రమే ఉంది. ఇది బటర్‌ఫ్లై ఐలాండ్ అన్నట్టు కూడా చెప్తారు. కొంచెంమంది కయాకింగ్ చేసుకుంటూ బటర్‌ఫ్లై ఐలాండ్‌కి తీసుకొని వెళ్తారంట. బట్ మేము కొంచెం ఆఫ్ సీజన్‌లో వెళ్ళటం వల్ల కయాకింగ్ అస్సలు బీచ్‌లో ఎక్కడ కయాకింగ్‌కి అలౌ లేదు. మేము మాన్గ్రూవ్ ఫారెస్ట్‌లో ఒక లేక్ అది, అక్కడ కయాకింగ్ చేసాము. అండ్ ఇది బటర్‌ఫ్లై బీచ్‌కి వెళ్ళే రూట్. ఇదంతా ట్రక్కింగ్ చేసుకుంటూ కిందకెళ్ళాలి. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నడుచుకుంటా అందరితో నవ్వుకుంటా అలాగా మాటలు చెప్పుకుంటూ వెళ్ళడం నాకు చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు ఇంతవరకు ట్రక్ చేయలేదు. ఇది మరీ పెద్ద ఏం ట్రక్కింగ్ ప్లేస్ కూడా కాదు. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. మీరు కూడా ఈ వీడియో ద్వారా ఆ బ్యూటీని ఎంజాయ్ చేసేయండి. చూసారా? ఇదే బటర్‌ఫ్లై బీచ్. అస్సలు వేలలో లెక్క చేయొచ్చు మనుషులు ఎంతమంది ఉన్నారన్నది. అంత అస్సలు క్రౌడెడే ఉండదు ఈ బీచ్. అండ్ దీంట్లో కూడా ఇక్కడ స్టే కానీ, మనం బోట్‌లో వెళ్ళటం కానీ, కయాకింగ్ కానీ ఏది ఉండదు. ఇది ఒక పర్టిక్యులర్ టైం ఉంటుంది. ఆ టైమింగ్‌లోనే మనం రావాలి. దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. బయట తీసుకోవాలి ఇక్కడికి రావాలి అంటే. ఇది అక్కడ నేను దిగాలి అనుకోలేదు. కానీ ఆ వ్యూ చూసి చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అందుకనే దిగి బాగా ఆడుకున్నాము. అక్కడ అది తడిచిపోయాము. అండ్ అక్కడి నుంచి మేము నెక్స్ట్ కయాకింగ్‌కి స్టార్ట్ అయ్యాము. మేము ఏ బీచ్‌కి వెళ్ళినా కయాకింగ్‌కి అలో లేదు అని చెప్తున్నారు. ఇది ఒక బీచ్‌కి వచ్చాము, ఎక్కడన్నా ఉంటుందేమో అని చెప్పి ఎతుక్కుంటూ వచ్చాము. ఫైనల్‌గా లోపలికి వెళ్ళాక అనుకున్నదే ఇక్కడ కూడా అలో చేయలేదు. ఎందుకంటే వేవ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే కయాకింగ్ పక్కన పెడితే మేము బీచ్‌లో దిగటానికి, ఈవెన్ పెలోలం బీచ్‌లో కూడా దిగడానికి మాకు లోతుగా వెళ్ళటానికి నార్మల్ సీజన్స్‌లో ఎంతవరకు అయితే అలో చేస్తారో అంత కూడా అలో చేయలేదు. ఎందుకంటే వేవ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇది మేము వెళ్ళింది జూన్ మంత్‌లో. సో, కయాకింగ్ ఎక్కడ కూడా అలో లేదు అని చెప్పారు. మేము యాక్చువల్‌గా కయాకింగ్ చేయాల్సిందే అని అందరం డిసైడ్ అయ్యాము. ఈరోజు ఈవినింగ్ మేము స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ బెంగుళూరుకి. ఇంకా తప్పకుండా చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఎతుకుతూనే ఉన్నాం, దొరకలేదు బీచ్‌లో చేయటానికైతే. ఇంకా ఫైనల్‌గా లేక్‌లో చేద్దాము అని చెప్పి నెక్స్ట్ క్లిప్స్‌లో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక క్యూట్ చిన్న పిల్ల ఎంత బాగా ఆడుకుంటుందో నాకు చాలా క్యూట్‌గా అనిపించింది. తన వీడియోస్ కూడా చూడండి. అండ్ వాళ్ళ అన్నయ్య అయితే కేజీఎఫ్ సినిమాలో యష్ చిన్నప్పుడు ఉంటారు కదా, అలా నించొని చూస్తున్నాడు. అసలు అలానే అనిపించింది అది చూసినప్పుడు. అండ్ మళ్ళీ మేము కయాకింగ్‌కి స్టార్ట్ అయ్యేటప్పుడు మిడిల్‌లో కాజు చెట్లు, గోవాలో కాజు చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో. పండ్లు కోసుకుందామని ఆపాము, కొన్ని దొరికాయి అంతే మాకు. అండ్ ఫైనల్‌గా కయాకింగ్ మాన్గ్రూవ్ ఫారెస్ట్‌లోనే చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఏది జరిగినా మన మంచి కోసమే అంటారు కదా. అలాగే మేము ఒకవేళ బీచ్‌లో కయాకింగ్ చేసుంటే ఈ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అయ్యేవాళ్ళం. ఇదైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మీరు ఒకవేళ గోవాకి వెళ్తే సౌత్ గోవాలో ఇది ఉంటుంది. తప్పకుండా ఎక్స్పీరియన్స్
చెయ్యండి, మిస్ అవ్వకండి. అండ్ అలాగా కయాకింగ్ బాగా చేసాము. ఇది నా సెకండ్ టైం, బట్ బాగా అనిపించింది మాంగ్రూవ్ ఫారెస్ట్‌లో. లోపలికి ఫోన్ తీసుకొని వెళ్ళలేదు, అందుకని ఎక్కువ వీడియోస్ ఏం తీసుకోలేదు. ఇలా జరిగింది మా గోవా ట్రిప్. ఇది నేను సెకండ్ టైం గోవాకి వెళ్ళటము. మీకు మా గోవా ట్రిప్ ఈ వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.